సో మెయిన్ పవర్ బ్యాంక్ కవర్లకి వచ్చి బయటికి తీద్దాము. సో ఇది బాగుంది. నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అన్బాక్సింగ్ చేస్తున్న పవర్ బ్యాంక్ది. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి అన్బాక్సింగ్ల కోసం కూడా. అండ్ దీనికి సంబంధించిన మన లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ ఇచ్చేద్దామే. సో ఇది యాక్చువల్లీ 550 రూపీస్ ఏమో పడ్డది నాకు. డైరెక్ట్లో ప్యాకింగ్ అయితే మరి దారుణంగా వేసారు బై. బాక్స్కే వీళ్ళు ప్యాకింగ్ వేసేసారు. ఒకసారి కట్ట తీసేసుకొని మామూలుగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో పర్సనల్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా సైడ్కి తీసేద్దాము. సో వీళ్ళు బాక్స్కి టేప్ పెట్టేసి ఇచ్చేసారు నాకు. మరి దారుణం ఇది. ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రాపర్ బాక్సింగ్ అయితే లేదనిపించింది నాకు. సో టేప్ ఇవన్నీ సైడ్కి తీసేయాల్సిందే. కానీ అంబులెన్స్ వాళ్ళది పవర్ బ్యాంక్ అయితే ఫస్ట్ టైం చూద్దాం. ఇంతకుముందుకు అర్బన్ ఉండే కదా, సో అర్బన్ వాళ్ళది పవర్ బ్యాంక్ తీసిన. సో అది కూడా అన్బాక్సింగ్ కూడా చూడండి, అది కూడా బాగానే ఉంది. ఇది ఏంటంటే ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. అంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి, యూసేజ్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నా పోయి, దానికోసమే ఇది తీసుకున్నా. సో బాక్సింగ్ అయితే బాగుంది బాబరే. అమ్మా ప్యాకింగ్ మాత్రం సూపర్గా తీసారు. జాయిన్ ది అంబులెన్స్ ఆలాయ్ అని ఉంది. ఓకే, ఇక్కడ సీల్ కూడా ఉంది. సో మెల్లగా సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. ఓకే, వావ్ గాయ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు పవర్ బ్యాంక్కి ఫస్ట్ అయితే ఇది పౌచ్ చూసుకోవచ్చు గాయ్స్. ఇది పక్క పెడదాం ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మంచిగా ఇది పౌచ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మీకు టై చేసుకోవచ్చు, మళ్ళీ పౌచ్ కూడా తీసుకోవచ్చు. దీని గురించి తర్వాత చూద్దాము. వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే వేరే నార్మల్ డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ కేబుల్ కూడా ఇచ్చారు గైస్, టైప్ సి కేబుల్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టైప్ సి కేబుల్ ఇక్కడ. సో ఇది బ్రేడెడ్ ఉంది అండ్ పెద్దదైతే కాదు. ఐ థింక్ 0.5 మీటర్స్ చిన్న స్మాల్ లెంత్. కానీ మంచి క్వాలిటీది ఇచ్చారు అంబులెన్స్ వాళ్ళు అయితే. సో చిన్న లెంతే ఉంది, ఎక్కువ లేదనమాట. ప్రస్తుతానికి అయితే సరిపోతుంది బై. కానీ నాకు లోపల ఇంటర్నల్ బాక్సింగ్ మంచిగా అనిపించింది. లాస్ట్ టైం అర్బన్ది చూసింటే ఇంత బాక్సింగ్ అయితే ఏం లేకుండే నాకు అర్బన్ వాళ్ళది. సో ఇలా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈ బాక్స్ పక్కకు పెట్టేసి కూడా దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా పెట్టారు అనమాట. ఇక్కడ కేబుల్ అండ్ ఇక్కడ పవర్ బ్యాంక్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాక్స్ బయటికి తీసేసి ఈ బాక్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అక్కడిక్కడ పెట్టుకోకుండా కూడా మంచిగా ఇచ్చారు. మంచి థాట్ అయితే ఉందన్నమాట. సో పక్క పెట్టేసేద్దాం ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన మెయిన్ పవర్ బ్యాంక్ అనమాట. సో మెయిన్ పవర్ బ్యాంక్ కవర్లకి వచ్చి బయటికి తీద్దాము. సో ఇది బాగుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్, వెయిట్ ఒక మీడియం సైజ్ స్మార్ట్ ఫోన్ అంతా వెయిట్ అనిపిస్తుంది. ఒకసారి ర్యాప్ అయితే తీసి చూద్దాము మెల్లమెల్లగా. ఓకే, వా సూపర్ గాయస్. మంచిగా ఫీలింగ్ అయితే మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా 10,000 mAh అనేసి అయితే పెద్దగా బ్రాండింగ్ పెట్టారు. ఇది పర్వాలేదు గాయస్, మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇది ఇన్పుట్ అనమాట ఛార్జింగ్కి, ఇది అవుట్పుట్. సింగిల్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడ లైట్ ఇండికేషన్ ఉంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఒక్కొక్క పాయింట్ 25 అన్నట్టు ఉంటుంది కదా, 2 పాయింట్స్ అయితే పాయింట్స్ ఉన్నాయి. సో నాకైతే సరిపోతా గైస్, మంచిగా అనిపించింది. ప్రైస్ నాకు ఇది యాక్చువల్లీ 549 రూపీస్ ఏమో పడ్డది. నాకు మంచిగా అనిపించింది గైస్. మీరు ఏమనుకుంటారు? అండ్ దీని గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే తీస్తాను బై, ఛార్జింగ్ టెస్టింగ్కి కూడా. సో దాని గురించి కూడా చూడండి. అండ్ ఈ వీడియో కదా ఇంత బై. వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఈ పవర్ బ్యాంక్ ఇట్లా మంచిగా అనిపిస్తే ఇట్లా బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ అన్బాక్సింగ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియో వస్తున్నాం. అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి.